హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మౌనికా జయరామ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో నిన్నైతే వ్లాగ్ అప్లోడ్ చేయడానికి కుదరలేదు. సో అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. యాక్చువల్గా కొంచెం లేట్గా లేచామనుకోండి. అంటే వెదర్ కూడా చూస్తున్నారు కదా ఎలా ఉందో. మార్నింగ్ వెదర్ ఇది. ఇక్కడ ఎండ కూడా కొంచెం ఉంది, అలాగే చినుకులు కూడా పడుతున్నాయి. ఇంకా బట్టలు తెచ్చేసేసాను లోపలికి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఈరోజు పెద్దగా బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టుకోలేదు, బయట నుంచి తెప్పించేసాను. సో ఇప్పుడు తినాలన్నమాట. సో విన్నారు కదా, అదనమాట సంగతి. లేట్గా లేచాము, అందుకే ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా చేసుకోవడానికి టైం ఉండలేదు. అందులో నాకు ఆ రోజు వర్క్ చాలా ఉన్నింది, మీటింగ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి అనమాట. ఇంకా తొందరగా వర్క్ అంతా స్టార్ట్ చేసేయాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా చేసే టైం లేదని చెప్పేసి తెప్పించేసాను బయట. అంటే బయట బండి మీద అలా పెట్టుకుంటారు కదా, అలాంటివి కాకుండా మంచి హోటల్ నుంచి తెప్పించాము. ఉడిపి ఆహారం మీరు కూడా వింటారు కదా, చాలా చోట్ల ఉంటుంది. టిఫిన్ సెంటర్, చాలా ఫేమస్ టిఫిన్ సెంటర్ ఇది. ఇంకా అక్కడి నుంచి అయితే తెప్పించుకున్నాము. చూడాలి ఇదైనా ఫ్రెష్గా ఉంటుంది లేదు. అసలు బయట మసాలా దోశలు అయితే 45 55 అలా ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం 75 రూపీస్ అనమాట. అంటే ఎంత ఫ్రెష్గా ఉందో చూడాలి మరి. ఇంకా ఈ ప్యాకింగ్ చాలా బందోబస్తుగా చేశారు కదా, అదేం ఫ్రీగా చేయలేదులేండి. దానికి కూడా ఛార్జెస్ వేస్తారు వాళ్ళు. ఒక్కొక్క డబ్బాకి అంటే వాళ్ళు ఎన్ని బాక్సెస్ అయితే ప్యాక్ చేస్తారో అన్నిటికీ వాళ్ళు 5 రూపీస్ అయితే ఛార్జెస్ చేసుకుంటారు. ఇంకా దోశ మాటకు వస్తే అసలు తుంచుకోవడానికే రావట్లేదు, అంత గట్టిగా ఉన్నాయి. మరి టేస్ట్ వరకు అయితే అస్సలు బాగాలేదు, పుల్లగా ఉన్నాయి అనమాట ఆ రోజు. కొంచెం అంటే చాలా కాదు, పడేసేంత కాదు, కొంచెం పుల్లగా ఉన్నాయి. ఇంకా తెచ్చుకున్నాం కదా అని చెప్పేసి తింటున్నాము. అంటే అసలు ఇంకా అది టెక్స్చర్ చూసే అర్థమైపోయింది నాకు, అసలు తుంచుకోవడానికి రావట్లేదు, అంత గట్టిగా ఉంది. మన జొన్న రొట్టెలన్నా బాగుంటాయి మెత్తగా, ఇది అంత గట్టిగా ఉంది. మామూలుగా అయితే అక్కడే తింటే క్రిస్పీగా బాగుంటాయి, ఇక్కడ ఇంటికి తెచ్చుకుంటే ఇదే పరిస్థితి అని చెప్పేసి అంటున్నాడు అనమాట జే. కానీ అక్కడ తింటే క్రిస్పీగా ఉంటాయి, ఓకే. అది పార్సల్ తెచ్చుకున్నాక మెత్తగా అవ్వాలి, కానీ ఇలా గట్టిగా అవ్వడం ఏందో నాకైతే అర్థం కాలేదు. అది ఫ్రెష్ అయితే అలా గట్టిగా అవ్వదు, కొంచెం అంటే సాఫ్ట్నెస్ వస్తుంది అంతే, క్రిస్పీగా కాకుండా. ఇంకా దోశతో పాటు వడ కూడా తెచ్చుకున్నాము. ఉద్దు వడలు అంటారు కదా, అవన్నమాట. అవైతే మాకు చాలా ఫేవరెట్. అవి మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి ఆ రోజనే కాదు, అక్కడ వడలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా 25 రూపీస్ ఒకటంటే ఆ మాత్రం ఉండాలి కదా, అంటే అట్లే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి అనమాట, అంత బాగున్నాయి వడలు మాత్రము. కానీ అందులో నాకు చిరాకు వచ్చేది ఏంటంటే, ఆ హోటల్ అనే కాదు ఏదైనా కానీ అలా ఉద్ది వడల్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, చిన్నగా తరిగేసి వేస్తారు. ఇంకా మిరియాలు కూడా వేస్తారనమాట. మిరియాల పొడి కాదు, అలాగే మిరియాలే వేస్తారు కదా, ఇవి రెండు మాత్రం నాకు చాలా చిరాకు అనమాట. దాంట్లో అలా తినేటప్పుడు నోట్లో అడ్డంగా వస్తే అసలు ఇంకా దాన్ని ఇంకా ఊసేయాలనిపిస్తుంది, అంత చిరాకు వస్తుంది నాకు అలా అడ్డం వస్తే. కానీ ఉద్ది వడలు అంటే మాత్రం చాలా ఇష్టం నాకు. జై కూడా అదే అంటున్నాడు, అవి అడ్డం వస్తే అసలు తినబుద్దే అవ్వదు కదా అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇంక ఇద్దరైతే బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసాము. ఇప్పుడు ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. అసలు ఈ చలికి వర్క్ కానీ ఇంట్లో పని కానీ ఏది చేసుకోబుద్ది అవ్వట్లేదు. ఇంకా బుద్ధిగా బెడ్షీట్ వేసుకొని పడుకోవాలనిపించేస్తుంది. అసలు మార్నింగే బెడ్షీట్ తీయాలనే అనిపించదు, అంత చలిగా ఉంటుంది ఇక్కడ. ఇంకా ఈ బొమ్మలు వీడియోస్ అయితే పెట్టుకొని నేనైతే వర్క్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అంటే నిద్ర వచ్చేస్తుంది వర్క్ చేసుకుంటుంటే, ఆ చల్లదనానికో ఏంటో మరి. ఇంకా అందుకే ఇలా స్టోరీస్ ఇలాంటివి పెట్టుకొని ఇంకా వర్క్ చేసుకుంటూ ఉన్నాను. స్టోరీస్ అలాంటివి అయితే పిల్లలే కాదండి, మనం కూడా చూడొచ్చు కదా, బాగుంటాయి కదా కొన్నిసార్లు అలా స్టోరీస్ వినడానికి. ఇంకా అదేదో స్టోరీ తోడికోడలు స్టోరీ అంటే ఏదో అది వింటూ ఇంకా వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నాను. 12:30 ఆ టైం అవుతుంటే ఇంకా వంట చేద్దామని చెప్పేసి వచ్చేసాను. ఇంకా ఎంతైనా రెస్ట్ అయితే అసలు రోజు పొడుగుతా రెస్ట్ అయితే తీసుకోలేం కదా, తీసుకుంటే ఒక పూటకు మాత్రమే తీసుకోగలము. ఇంకా మన పనికి అయితే మనం డ్యూటీ ఎక్కేసామన్నమాట మళ్ళీ. ఇంకా మార్నింగ్ టైమ్స్ అయితే పాపకు ఉగ్గు పెట్టేస్తా కాబట్టి మనం రెస్ట్ తీసుకున్నా నడుస్తుంది. కానీ ఆఫ్టర్నూన్ టైమ్స్ తనకి రైస్, దాల్ లేకుంటే సాంబార్ ఏదో ఒకటి ఉండాలి తనకి. ఇంకా అంటే ఆఫ్టర్నూన్ టైమ్స్, నైట్ టైమ్స్ ఇలాంటి టైంలో కూడా ఉగ్గు పెట్టడం నాకు అంత నచ్చదు. అంటే రైస్ అలాంటివి తింటే తను కూడా అంటే స్టమక్ ఫుల్గా ఉంటుంది కదా, తనకు కూడా కడుపు నిండా తిన్నట్టుంటుంది అని చెప్పేసి నేను అదే అలవాటు చేశాను కదా స్టార్టింగ్ నుంచి పాపకి. ఇంకా అందుకని చెప్పేసి తన కోసమైనా చేయాల్సిందే చచ్చినట్టు లేచి. ఇంకా పెళ్ళయ్యాక కొత్తలో అయితే అసలు రెస్ట్ అంటే రెస్టే అనమాట మంది. సండే ఆడవాళ్ళకి ఆదివారం సెలవు అన్నట్టు, సండే వస్తే మాత్రం మొత్తం అంటే వంట పనికి అయితే హాలిడే ఇచ్చేసేదాన్ని. మొత్తం ఏమున్నా ఇక్కడ హాల్ పని అంటే ఇంకా క్లీనింగ్ అవన్నీ ఉంటాయి కదా, నాకైతే సండే ఒకటే వీక్ ఆఫ్ కదా, ఇంకా వారం మొత్తంలో ఆఫీస్కి వెళ్తా కాబట్టి ఇంట్లో అంతా చిరాకుగా ఉంటుంది. అంటే అంత క్లీన్గానే ఉంచుకునేదాన్ని అనుకోండి, కానీ అదొక అంటే సండే వచ్చిందంటే క్లీనింగ్ సెషన్ అంతా పెట్టుకునేదాన్ని అనమాట. ఇంకా అప్పుడు వాషింగ్ మెషిన్ కూడా ఉండలేదన్నమాట. సో వారం మొత్తం బట్టలు కూడా నేను సండే వాష్ చేసుకునేదాన్ని.
ఉతికేదాన్ని. నావి జేవి అంతా ఆఫీస్కి వెళ్ళినవంతా కూడా రోజు పిండుకునేకైతే టైం ఉంటుండలేదు. మార్నింగ్ 9:30 కల్లా ఆఫీస్లో ఉండాలి, ఈవినింగ్ 7-7:30 అట్లా అయిపోయేది ట్రాఫిక్ వల్ల ఇంటికి వచ్చేపాటికి. ఇంకెప్పుడు బట్టలు పిండుకోవడం, వంట చేసుకోవడం, తినడం, పడుకోవడం ఇవన్నీ ఎప్పుడైతే చెప్పండి. అందుకని చెప్పి ఇంకా వీకెండ్లోనే ఉతుక్కునేదాన్ని సండే టైమ్స్. ఇంకా అన్ని బట్టలు ఉతికేసేసరికి ఇంకేం వంట చేసుకోబుద్ధి అవుతుందని చెప్పేసి ఇంకా సండే అంటే మొత్తం హాలిడే అనమాట అప్పుడు కిచెన్కి. అసలు కిచెన్ పక్కకు పోతుండలేదు నేను. ఏంటున్నా బ్రేక్ఫాస్ట్, ఇంకా మధ్యాహ్నం లంచ్, నైట్ అలా బయటకు వెళ్ళి తినేసి రావడం అలా చాలా చేసేవాళ్ళం అనమాట. ఇంక ఇప్పుడు ఆ రోజులు అయితే వెళ్ళిపోయాయి అనుకోండి. కానీ ఓకే, బట్ అంటే అప్పుడంతా బయట తిని అంతా చేసా, అప్పుడంతే హెల్త్ అంతా ఓకే. కానీ ఇప్పుడు మనము బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అయిపోయాము. అందులోనూ ఇంకా ఇప్పుడు బయట తిండి కూడా అంత బాగోవటం లేదు. మనం కూడా అంతా వింటున్నాం కదా, బయట ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం అదంతా. సో ఇప్పుడు ఇదే బెటర్ అని నా ఫీలింగ్. అందుకని ఎంత కష్టమైనా ఇంట్లో వండుకుంటాను ఇప్పుడు. ఇంకేదైనా ఒక పూట అంటే మాకు కూడా అలుపు వస్తుంది కదండి పిల్లల్ని చూసుకోవడం ఇదంతా. ఏదైనా ఒక పూట మాత్రమే అంటే బోర్ కొట్టినప్పుడు, లేకుంటే ఇంట్లో చేసుకొని తినకూడదు అనిపించినప్పుడు మాత్రమే బయట నుంచి తెప్పించుకుంటాను, లేదంటే ఇలా పనులు ఉన్నప్పుడు తెప్పించుకుంటాను. ఇంకా ఆఫ్టర్నూన్ చట్నీకి అయితే పెట్టేసిన్నాను నేను. చట్నీ అంటే మాకు అంత ఇష్టం అని తెలుసు కదా, ఇంకా అందులోనూ వెదర్ అంతా చాలా చల్లగా ఉందని చెప్పేసి వేడివేడిగా అన్నం నెయ్యి చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కాంబినేషన్ అని చెప్పి అడిగాడు. అందుకని చెప్పి చేస్తున్నాను. ఇక్కడ రైస్ అయితే అయిపోయింది, చట్నీకి అంతా రెడీ చేసేలోపు. ఇంకా అందుకే పాపకు కూడా రైస్ తీసి మళ్ళీ తనకి అంటే బాయిల్ చేయడానికి పెట్టేశాను. ఇంకో పక్క మాకు చట్నీ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా ఈ గ్యాప్లో సామాన్లు అవన్నీ కూడా ఉన్నాయి. మార్నింగ్ అసలు కిచెన్లోకే రాలేదు నేను. ఇంకా అవన్నీ తోముకుంటున్నాను నేను. పాప పెట్టినవి అన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను మార్నింగ్వి. ఇంకా పాప ఫుడ్ విషయానికి వస్తే గనక కొంతమంది కామెంట్స్లో అడిగారు రైస్ కర్రీస్ ఇలాంటివన్నీ పెడుతున్నారా అని చెప్పేసి. అవునండి, నేను రైస్ కర్రీస్ కానీ మేము ఏం చేసుకుంటే అవన్నీ పెడుతున్నాను పాపకి. ఏది రిస్ట్రిక్షన్ అయితే చేయట్లేదు. ఎందుకంటే అదే నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, వాళ్ళకి మనం ఇప్పుడు ఏది అలవాటు చేస్తే అదే అలవాటు చేసుకుంటారు వాళ్ళు. సో మనం అన్నీ వాళ్ళకి ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి నేనైతే డాక్టర్ని కనుక్కొని ఇవన్నీ స్టార్ట్ చేసేసాను. సిర్లాక్ మాత్రమే ఒక పూట పెడతాను. అది కూడా ఎందుకంటే చపాతీలు ఇలాంటివి చేసుకున్నప్పుడు పాపకు పెట్టలేం కదా అని చెప్పేసి సిర్లాక్ అలాంటివి మార్నింగ్ టైమ్స్ చేసి పెడతాను. అందులోనూ సిర్లాక్లో అన్ని గ్రెయిన్స్, ఇంకా ఇది డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి చేస్తాం కదా, సో అది హెల్దీ అని చెప్పేసి అదొక పూట పెడుతున్నాను. ఇంకా డాక్టర్ ఈరోజు వచ్చేసి పాపకు వ్యాక్సినేషన్ చేయించుకొచ్చామన్నమాట. సో నేను చెప్పాను మీకు వ్యాక్సినేషన్ అయిన తర్వాత డాక్టర్ ఏం చెప్పారనేది లాస్ట్లో చెప్పాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కొన్ని టిప్స్ ఏంటంటే, ఇప్పుడు మా పాప 9th మంత్లో ఎంటర్ అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి నాన్ వెజ్ ఇదంతా కూడా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు. అలాగే అంటే దోశ, ఇడ్లీ ఇలాంటివి కూడా తన చేతికి ఇవ్వండి, తను కూడా తినేది హ్యాబిట్ చేసుకుంటుంది అని అయితే చెప్పారనమాట. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉంటాయి కదా, అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు, మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకోవద్దండి. అంటే ఆ సైజులో ఉండే ఏదైనా కానీ, ఆ టెక్స్చర్లో ఉండేది ఏదైనా కానీ పాపకి ఇవ్వచ్చు, లైక్ బనానా లాంటిది. కానీ ఇచ్చి మీరు మళ్ళీ ముందరే ఉండాలన్నమాట, పిల్లల ముందరే. వాళ్ళు తింటారా, గొంతుకు పడుతుందా ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో అలాంటివి వాళ్ళ చేతికి పట్టిస్తే వాళ్ళు తినడం ఇదంతా కూడా నేర్చుకుంటారని చెప్పేసి డాక్టర్ సజెషన్ ఇచ్చారు ఈరోజు. సో ఇప్పుడు 9th మంత్ ఎంటర్ అయింది కాబట్టి 3 మీల్స్ 1 స్నాక్ అయితే పెట్టమని చెప్పారు. నేను యాక్చువల్గా ముందు నుంచే 1 స్నాక్ అయితే ఖచ్చితంగా పెట్టేదాన్ని తనకి ఈవినింగ్ టైమ్స్లో అలాగా, అంటే ఏదైనా ఫ్రూట్ ఇచ్చేదాన్ని అనమాట. సో ఇప్పుడు కూడా అదే ఫాలో అవ్వాలి. ఇంకా మీల్ కూడా వచ్చేసి నాది సిల్వర్ కప్ చూస్తారు కదా మీరు ఎప్పుడు, గిన్నె. సో దాంట్లో 3/4 వరకు అయితే పాపకి పెట్టచ్చు అని చెప్పారు. అంటే అంత తినగలదు, అంత పెట్టండి, ట్రై చేయండి అంత పెట్టడానికి అని చెప్పేసి చెప్పారు. అండ్ అదే క్వాంటిటీతో సహా అంతా చెప్తారనమాట. ఇంకా గ్రెయిన్స్, ఇలా డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టమని చెప్పారు. ఏది రిస్ట్రిక్ట్ చేయొద్దండి అని చెప్పారు. ఇంకా కొంతమంది ఏంటంటే మినపప్పు, ఇంకా శనగలు ఇలాంటివన్నీ పెడితే మనకి అంటే పాపకి దగ్గు వస్తుంది, పరిచయం వస్తుంది అని చెప్పేసి పెట్టారు కదా. సో అలాంటిది ఏమీ లేదండి, అన్నీ కూడా తినిపించచ్చు పిల్లలకి మెయిన్గా ఈ టైంలో. సో వాళ్ళకి అన్నీ కూడా వాటిలో ఉండే అన్ని న్యూట్రిషన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా పిల్లలకి అది అందాలన్నమాట. సో అందుకే అన్ని డాక్టర్స్ ఇన్వాల్వ్ చేయమని చెప్తారు ఫుడ్లో. అండ్ ఇంకోటి ఏంటంటే అవి తింటే అంటే ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెంగా పెట్టచ్చు. ఇంకా దోశ, ఇడ్లీ, చపాతీ ఇలాంటివన్నీ కూడా ఇవ్వచ్చు అని చెప్పారనమాట ఇప్పటి నుంచి. అంటే చపాతీ అంటే లావుగా సాఫ్ట్గా చేసేసి అలా చిన్న చిన్నగా చేసేసి ఇవ్వాలని చెప్పారు. కానీ నేనైతే ఇంకా చపాతీ ఇచ్చే సాహసం అయితే చేయలేదు, ఎందుకంటే కొంచెం భయం వేస్తుంది అనమాట, గొంతులో పడుతుందేమో అని చెప్పేసి. ఇంకా దోశ, ఇడ్లీ ఇలాంటివన్నీ అయితే ఇస్తున్నాను, తను కూడా బాగా చక్కగా తింటుంది. ఇంకా స్నాక్ టైం అయితే నేను స్వీట్ పొటాటో కానీ, లేకుంటే పొటాటో, లేదంటే ఫ్రూట్ ఏదైనా ఫ్రూట్, బనానా, పొటాటో, ఇది పపాయ అలాంటివి అయితే నేను తనకి స్మాష్ చేసి ఇస్తుంటాను. స్వీట్ పొటాటో
పొటాటో మాత్రం వాటిని స్టీమ్ చేసేసి కొంచెం అలాగా సాల్ట్, అంటే తనకి చప్పగా ఉంటే మరీ తినదు పొటాటో లాంటివి, అందుకనే కొంచెం సాల్ట్ వేసి స్మాష్ చేసి ఇస్తాను. స్వీట్ పొటాటో అయితే అలా జస్ట్ బాయిల్ చేసేసి స్మాష్ చేసి ఇచ్చేస్తాను. మీరు కొన్ని వీడియోస్లో చూసారు కదా నేను తనకి క్యారెట్ రైస్ చేయడము, సో సేమ్ అలాగనే బీట్రూట్ రైస్ కూడా చేస్తుంటా అనమాట. ఏం లేదు, సేమ్ అలానే రైస్ అంతా అయిపోయాక మళ్ళీ రైస్ని పాప కోసం బాయిల్ చేస్తా కదా, అదే రైస్లో కొంచెం బీట్రూట్ మొత్తం పీల్ చేసేసి వాటిని చిన్న చిన్న పీస్గా కట్ చేసేసి దాంట్లో వేసేస్తాను. సో అది బాగా బాయిల్ అయ్యాక స్మాష్ చేసి ఇచ్చేస్తాను అనమాట. అది కూడా బాగా ఇష్టంగా తింటుంది. ఇంకా బయట ఫుడ్ అయితే ఏది పెట్టట్లేదు పాపకి ఇంకా, ఎందుకంటే అంటే ప్యాకెట్ ఫుడ్స్, బయట ఫుడ్ అంటే మీల్స్ అలాంటివి కాదు, లైక్ బిస్కెట్స్, చాక్లెట్స్ ఇలాంటివి. సో ఇలాంటివి అయితే ఏవి పెట్టకూడదు. కొంతమంది పిల్లలకి బిస్కెట్ పాలల్లో కలిపి అలాగా, లేకుంటే నీళ్ళల్లో అది తినిపిస్తుంటారు కదా కొంతమంది, అలా ఏది పెట్టకూడదు పిల్లలకి. ప్యాకెడ్ ఫుడ్స్ 2 years వరకు అసలు పిల్లలకి ఇవ్వకూడదంట. సో ఇదైతే డాక్టర్ ఇచ్చిన సజెషన్. A few moments later. వ్యాక్సినేషన్కి వెళ్తున్నాం అనమాట పాపకి, 8 months వ్యాక్సినేషన్. అందుకే దీంట్లో ప్యాక్ చేద్దామంటే మొత్తం పీక్కునేస్తుంది. ఇంకా 8 month వ్యాక్సినేషన్ అని చెప్పా కదా, అదైతే మనకి గవర్నమెంట్లో దొరకదండి, ప్రైవేట్లోనే వేయించుకోవాలి. నేనైతే స్టార్టింగ్ నుంచి అన్ని గవర్నమెంట్లోనే వేయించాను. కానీ 7th month 8th monthది మాత్రమే, అంటే ఫ్లూ వ్యాక్సిన్ ఇంకా టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇవి మాత్రం మనకి గవర్నమెంట్లో అవైలబుల్ లేవు. సో ప్రైవేట్లోనే తీసుకోవాలి. అందుకని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. నార్మల్గా నేను పాపకి మంత్లీ చెకప్కి కానీ, లేదంటే తనకి ఏదైనా ఫీవర్, కోల్డ్ లాంటివి ఏమొచ్చినా కూడా నేను ఈ క్లినిక్కే వస్తుంటాను, లిటిల్ క్లినిక్ అని చెప్పేసి. మా ఇంటికి ఒక 5 kilometers దూరంలో ఉందిలేండి ఇక్కడ. సో డాక్టర్ తృష అని చెప్పేసి చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారు, అందుకని ఇక్కడికి వచ్చాము. ఇంకా వ్యాక్సినేషన్ టైం అనమాట. ఇంకా తనకు తెలిసిపోతుందో ఏమో మరి, హాస్పిటల్కి వస్తేనే నాకు వ్యాక్సిన్ వేపిస్తారని చెప్పి అలర్ట్ అయిపోతుంది. లాస్ట్ మంత్ వచ్చినప్పుడు అయితే ఊకే పడుకునే ఉండింది బెడ్ పైన, ఈసారి నా దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా వ్యాక్సినేషన్ అయితే వేస్తున్నారు ఇక్కడ. పాపం తను ఏడ్చేది చూసి అంటే డాక్టర్ కూడా సారీ అని చెప్తున్నారు అనమాట తనకి. ఇంకా వ్యాక్సినేషన్ అయిపోయాకైతే ఫీవర్ ఇదంతా కూడా వస్తే వస్తుంది, లేదంటే అదో మ్యాక్సిమం రాదని చెప్పారు. ఎందుకంటే 7th monthలో కానీ ఇప్పుడు మనం 8th monthలో వేయించింది కానీ అంత పెయిన్ ఉండదు వాళ్ళకి, ఫీవర్ ఇదంతా కూడా రాదు మ్యాక్సిమమ్. వస్తే కనుక క్యాల్పోల్ వేయమండి అని చెప్పారనమాట, వేసేయండి అని చెప్పి. ఇంకా అదొకటే సిరప్ అయితే తీసుకొని వచ్చేస్తున్నాము. బిల్ చూసారు కదా 5,000 సంథింగ్ అయ్యింది. అంటే ఒక్కొక్క వ్యాక్సిన్ వచ్చేసి 2,300, ఇంకోటి 2,200 సంథింగ్ అలా ఉందన్నమాట. చాలా కాస్ట్లీనే ప్రైవేట్లో, కానీ అది మనకి గవర్నమెంట్లో అవైలబుల్ లేదు కాబట్టి ఇంకా ప్రైవేట్లో వేయించుకోవాల్సిందే. లాస్ట్ టైం మేము వేయించింది కూడా దగ్గర 3,000 ఉన్నింది. ఫ్లూ వ్యాక్సిన్ అది కూడా, అదేంటంటే డోస్ 1 అనమాట. ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్లో డోస్ 2 అండ్ టైఫాయిడ్ వ్యాక్సిన్ అనమాట. సో ఈసారి 5,000, లాస్ట్ టైం అయితే 3,000 సంథింగ్ అయింది వ్యాక్సిన్. ఇంకా మనం తిన్నగా ఇంటికి అయితే రాం కదా, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు. ఇంకొచ్చేటప్పుడు అయితే మొన్న ఎప్పుడో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చూసాడంట కొత్తగా షియల్ అలా అంటారు కదా, చికెన్ షియల్ అని అంటారు మామూలుగా, ఇప్పుడు నేను తింటున్నాను కదా అలాంటివి. సో ఇంకా దాన్ని మనం బార్బిక్యూ అని కూడా అనొచ్చు అనుకోండి. అదైతే కొత్తగా పెట్టారని చెప్పేసి చెప్పాడు. ఇంకా మనం కొత్తగా పెడితే టేస్ట్ చేయాలి కదా, అందుకని చెప్పి వచ్చేసాం ఇక్కడికి. చాలా టేస్టీగా ఉన్నింది, ఇంకా ఫ్రెష్గా ఉన్నింది అనమాట, స్టాక్ అయితే కాదు. వ్యాక్సిన్ అయితే అయిపోయింది. ఇంకా దారిలో కొంచెం అలా తినేసి ఇంటికి వచ్చామన్నమాట. ఇప్పుడు అన్నం తినాలి. పాపకి రైస్ పెట్టేసి వచ్చాను. ఇదిగోండి, అసలు ఇంజక్షన్ వేయించుకున్న దానిలాగానే లేదు, బాగా ఆడుకుంటుంది. ఇంటికి వచ్చాక మర్చిపోయినట్టుంది, ఇంజక్షన్ వేయించుకుంది. అంటే బాగా నిద్రపోయింది కదా అది అయినాక. బాగా నిద్రపోయింది కదా, దారిలో మర్చిపోయినట్టుంది ఇంజక్షన్ వేయించుకోండి. బాగా నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉంది. సో పాప వెయిట్ ఎంత అని చెప్పేసి కూడా కామెంట్ చేశారు కదా వీడియోలో. పాప వెయిట్ వచ్చేసి 7 kgs అండి. అది నార్మల్ వెయిట్, అండర్ వెయిట్ అయితే కాదు, అలానే ఓవర్ వెయిట్ కూడా కాదు, నార్మల్ వెయిటే. అండ్ హైట్ ఇదంతా కూడా చెక్ చేయించాము ఈరోజు, అన్నీ కూడా నార్మలే ఉన్నాయన్నారు. సో అదనమాట. అంటే అదే నేను చెప్పా కదా లాస్ట్ వీడియోస్లో, వెయిట్ గెయిన్ ఎక్కువ, అదే ఎక్కువ లావు లేదు, బొద్దుగా లేదు అంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కరెక్ట్ వెయిట్ ఉన్నారంటే మనం అసలు వరి అవ్వాల్సిన అవసరమే ఉండదు. సో జస్ట్ మనం అండర్ వెయిట్ కాకుండా చూసుకుంటే సరిపోతుంది. సో తనైతే ఇప్పుడు అండర్ వెయిట్ కాదు, ఓవర్ వెయిట్ కాదు, మిడిల్లో ఉంది, కరెక్ట్గా ఉందన్నమాట. సో మొత్తం అంటే వాళ్ళు డెవలప్మెంట్ కానీ అంతా చెక్ చేస్తారు కదా, అదంతా కూడా నార్మల్ ఉందని చెప్పారు. అదైతే హ్యాపీ. ఇంకా
ఇంకా ఆవలిస్తుంది, ఇంకా నిద్రలో ఉందేమో మరి. ఇప్పుడు తినిపెట్టి పడుకోబెట్టేసేయాలి. ఇంకా ఫుడ్ అయితే అన్ని రకాల ఫుడ్ పెట్టమని చెప్పారనమాట. ఇప్పుడు 9th మంత్ స్టార్ట్ అవుతుంది కదా పాపకి, ఇంకొక 3 days అయితే 9 months స్టార్ట్ అవుతుంది. సో తనకు అన్ని ఐటమ్స్ పెట్టొచ్చు, అన్ని ఫ్రూట్స్, అన్ని వెజిటేబుల్స్ అన్నీ ట్రై చేయొచ్చు అని చెప్పారు. ఏది అవాయిడ్ చేయని అవసరం లేదంట. సో అంటే ఇప్పుడు చలికాలం అని చెప్పి కొన్ని ఫ్రూట్స్ ఇవ్వకుండా ఉండడం, అంటే గ్రేప్స్ లాంటివి కానీ అలాంటివి ఇవ్వచ్చు. అలాంటి సీజనల్ ఫ్రూట్స్ మెయిన్గా ఏంటంటే అవి మనకి సీజన్లోనే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి పెట్టాలి. దానివల్ల పిల్లలకి దగ్గు అవుతుంది, కోల్డ్ అవుతుంది, ఇలా ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ డాక్టర్స్ కూడా అదే చెప్తారు. సో అన్నీ మనం పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి. యాక్చువల్గా ఇప్పుడు ఈ ఏజ్లో ఇంట్రడ్యూస్ చేస్తేనే మనము సో వాళ్ళు ముందు తింటారనమాట. మనం ఇప్పుడు వానాకాలం అది పెడితే ఇది అవుతుంది, ఇది పెడితే అని చెప్పేసి మనం వాళ్ళకి రిస్ట్రిక్షన్ పెట్టేస్తే వాళ్ళు ఇంకా అదే అలవాటు అయిపోయి వాళ్ళు కూడా కొన్ని ఫుడ్ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో మనము అన్ని వెజ్జెస్ పెట్టాలి, అన్ని ఫ్రూట్స్ పెట్టాలి, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తినిపించాలి పిల్లలకి. ఈవెన్ ఇప్పుడు రైనీ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఏవైనా సరే తినిపించచ్చు. కోల్డ్ వస్తుంది అని చెప్పేసి అయితే ఆపే అవసరం లేదు. ఏదైనా సరే లిమిట్లో ఇవ్వాలి. అంటే ఎక్కువ ఇస్తే ఇంకా అవుతుంది ఖచ్చితంగా. అలా కాకుండా మనం ఏదైనా సరే వాళ్ళకి టేస్ట్ చూపించాలి కాబట్టి కొంచెం అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. సో మీరు కూడా మీ పిల్లలు ఎవరైనా ఉంటే హెల్ప్ అవుతుందని చెప్తున్నాను నేను. నా బ్లాగ్స్ యాక్చువల్గా నా కంటెంటే అది పేరెంటింగ్, డైలీ బ్లాగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి నేను కొన్ని పేరెంటింగ్ టిప్స్ కూడా నేను యాడ్ చేస్తుంటా బ్లాగ్లో. ఎవరికైనా యూజ్ అయితే చూసి వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి మీకు యూజ్ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒకవేళ నాకు తెలియకుంటే నేను అడిగేసి మీకు చెప్తాను. అండ్ నాకేం మొత్తం తెలుసనేం లేదు కదా, నాది కూడా ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ డెలివరీనే. సో నాకు తెలిసింది నేను చెప్తాను, లేదంటే నేను తెలుసుకొని మరి మీకు చెప్తాను. ఓకే, సో ఇంక ఇప్పుడైతే డిన్నర్ చేసి పడుకుని పోవాలి. డిన్నర్ అయితే ఆఫ్టర్నూన్ చూసారు కదా, అదే అనమాట డిన్నర్. ఎప్పుడు ఇంకా తిని పడుకోవడమే. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ అయితే ఇది. సో నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా హిట్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ వీఆర్ నియర్ టు 1000. తొందరగా 1000 చేసేద్దాం సబ్స్క్రైబర్స్ని. నువ్వు చెప్తావా? ఎందుకంత కోపంగా చూస్తున్నావు? సో అదండి, కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బ్లాగ్స్. ఇంకా మేము అక్కడ బయట అంతా తినేటప్పుడు అంతా ఫుల్గా పడుకుందనమాట. అసలు లేవలేదు. ఇంజెక్షన్ వేసినందుకు ఏమో మరి ఫుల్గా నిద్రపోయింది. అసలు మేము వచ్చి అక్కడ తినేటప్పుడు చాలాసేపు పట్టిందిలేండి. అంటే మేము వెళ్ళాక ఫ్రెష్గా చేసిస్తారనమాట అదంతా కూడా బార్బిక్యూ. సో లేట్ అయింది అక్కడ. అయినా కూడా అసలు లేవలేదు, అసలు పడుకునే ఉన్నింది. అందుకే ఇప్పుడు అసలు నిద్రే చేయట్లేదు. తినేసి బాగా ఆడుకుంటుంది. అసలు నొప్పి కానీ ఏమీ లేదు, ఫుల్ యాక్టివ్గా ఆడుకుంటుంది చూడండి. నానా సో అదండి ఇవాటి వీడియో. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.